సెకండ్ గ్లోరీ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్. యెషయా గ్రంథం 65. ఫస్ట్ గ్లోరీ ఏమో సింహము, కొత్త సింహము అడవిలోకి వెళ్ళి వచ్చి బాలురు ఎలా ఆడుకుంటారో, ఏ జంతువు, ఏ పాము, ఏ కందిరే కూడా కుట్టదు నిన్ను, చావు నువ్వు. ఓకే, దాని ద్వారా నువ్వు చావు. మరి ఎంతకాలం బతుకుతాం ఏంటి చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ లాంగ్ లైఫ్. లెట్ us రీడ్ దిస్. యెషయా గ్రంథం 65, 16-25. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును. ఆగండి, చాలా సార్లు మనకి ఇబ్బంది వచ్చి కష్టం వచ్చినప్పుడు ఎందుకు చేశాడు ఈ దేవుడు? యోబు మైండ్ అంటే ఇది. అందుకే దేవుడు నెగిటివ్ మైండ్ తీసేసి యోబుకి ఇంకా ఎక్కువ ఇచ్చాడు. అవునా? మన దేవుడు ఏం చేస్తారంట? హీ విల్ టేక్ అస్, విల్ ప్యూరిఫై అస్ అండ్ టేక్ అస్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఎవరైనా ఆశీర్వదించబడే వారు అందరూ ఏమంటారో తెలుసా? దేవుడు నమ్మదగినవాడు. అందరూ దేవుడు నమ్మదగినవాడు అనండి. నీ కష్టాల్లో, నీ బాధల్లో కూడా ఏమనాలంట? దేవుడు నమ్మదగినవాడని. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. చదవం. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఓకే, న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. కొత్త భూమి, కొత్త ఆకాశం అంటే ఏంటి? నేను మారు మనసు పొందానంటే అర్థం ఏంటి? పాత బుద్ధి, పాత అలవాట్లు లేని, జన్మించినటువంటి, క్రీస్తు స్వరూపం ధరించుకుని ఎదుగుతున్నటువంటి నూతన భర్త అని అర్థం. ఎంతమందికి అర్థమైంది ఇది? చదవండి. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకం నాకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఈకను వినబడదు. యెరూషలేము అంటే సంఘము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కొండ, సియోను, యెరూషలేము, సంఘము అంటే ఏంటి? సంఘమే. 4. ఇది పరలోకములోనా, భూమి మీద? రోద ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక ఉండవంట. అంటే ఎవరో చనిపోరా? చనిపోతారు. కానీ ఎప్పుడు ఏంటో చూద్దాం. చదవండి. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు. అంటే చాలా తక్కువ కాలంలో, కొంత 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 20 ఏళ్ళు బతికి చనిపోయే వాళ్ళు ఉంటారా? ఉండరు. చదవండి. కాలము నిండని ముసలివారు ఉండరు. అంటే ముసలోళ్ళు కూడా మన వల్ల యోబు ఎన్ని తరాలు చూశాడు పిల్లల్ని? 4 తరాలు. ఇక ఎవరైనా ఎడతారా యోబు గురించి? సంఘములోని కూడా అలాగే ఉంటారు. అప్పుడు పిల్లలు చనిపోరు, బాగా వృద్ధి లేకపోతారు. ఏడుపు ఉంటుంది అప్పుడు? ఉండదు. అమ్మా అలా చనిపోయారు అనుకోండి, గొప్పగా చెప్పుకుంటారు. 4 తరాలు చూసి చనిపోయింది మా అమ్మమ్మ అని చెప్పుకుంటారు. సంఘంలో ఏడుపు ఉండకుండా ఈ దినము నుంచి ఘనతగా మారును గాక. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? అక్కడ ఏడుపు రావద్దని ఉండండి. ఇది స్టైల్. ముసలోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇది పరలోకంలోనా, భూమి మీద? ఎందుకంటే పరలోకంలో పిల్లలు, ముసలోళ్ళు ఉండరు, అందరూ ఒకే ఏజ్లో ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? ఏం చేశారో తెలుసా? ఇక్కడ జరుగుతుందనే విశ్వాసం లేక పోస్ట్పోన్ చేసేశారు. ఏదైతే జరగదో, దేని విషయమై విశ్వాసం ఉండదో, దాన్ని ప్రీపోన్ అన్నా చేస్తారు, పోస్ట్పోన్ అన్నా చేస్తారు. అంటే ఏంటి? అపోస్తుల కాలంలో జరిగింది, ఇప్పుడు జరగదు, తర్వాత జరుగుతుంది అంటారు. ఇప్పుడు జరగదు. ఇది తెలివి, అతి తెలివి. ఈ రోజు మీ అవిశ్వాస తెలివి విశ్వాసముగా మారును గాక. మే ఇట్ బి ఫిల్డ్ విత్ విజ్డమ్. యు ప్రే రాదర్ ఫర్ ఫెయిత్ రాదర్ దెన్ పోస్ట్పోనింగ్ ఆర్ ప్రీపోనింగ్ ఇట్. ఎప్పుడో జరిగిపోయింది. ఆర్ టెల్లింగ్ ఇట్స్ ఎ పాస్ట్ ఈవెంట్. పాస్ట్ ఈవెంట్ జరిగిపోయింది. ఇది అద్భుతాలు జరగవు. మీ అందరి హృదయం ఈ రోజు నుంచి విశ్వాసముతో నిండుకొనును గాక. అందుకే ఐ లవ్ ఈ లేవ్ అంటారు. చూడండి ఇక్కడ, అక్కడ ఇక కొద్ది దినములే బతుకు శిశువులు ఉండరు, కాలము నిండిని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోతారు. అంటే బాలుడికి ఎంత ఉంటుందంట వయసు? ఒకవేళ కొడుకు చచ్చిపోయాడు, చిన్న వయసు చచ్చిపోయాడు అంటే బాలుడికి ఎంతకాలం చచ్చిపోతాడంట? 100. అంటే ముసలోడు ఎంతకాలం బతుకుతారు? వృద్ధులు 200-300 years.
ఉదాహరణకి బాలుడు వృద్ధుడికి ఎంత ఏజ్ ఉంటుందో చూసుకుందాం. బాలుడికి వృద్ధుడికి ఎంత ఏజ్ ఉంటుందో చూసుకుందాం. ఉదాహరణకి బాలుడికి సపోజ్ 10 ఏళ్ళు వేసుకోండి. 10 years బాలుడు అంటారు. మన ఇప్పుడు కాలంలో బాలుడు 10 ఏళ్ళు, వృద్ధుడు అంటే ఎంత? 70 ఏళ్ళు వేసుకుందాం. అంటే ఎన్ని రెట్లు? 7 రెట్లు. అవునా కదా? 10 × 7 ఎంత? 70. వృద్ధుడు 70, బాలుడు 10. ఇక్కడ బాలుడు 100 ఏళ్ళకి చనిపోతే వృద్ధుడు ఎంతకాలం బతుకుతాడు? అంటే పరలోక రాజ్యం మళ్ళా ఏదేను తోటకాలాన్ని తీసుకెళ్తుంది అనమాట. ఇట్ టేక్స్ యూ బ్యాక్. ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు ద మిలీనియం. ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు ద మిలీనియం. ఇది పరలోకం జరుగుతుందా, భూమి మీద జరుగుతుందా? ఆల్రైట్, చదవండి. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. అంటే సంఘంలో ఉంటే ఎంతకాలం బతుకుతాడంట? 100 ఏళ్ళు బతుకుతాడంట. ఎక్కడ? బయట సంఘమా? సంఘం. అంటే సంఘంలో చర్చికి రాకుండా ఇబ్బంది పెడుతూ, కానీ అక్కడే కూర్చొని అవిధేయతగా ఉన్న వాడు కూడా ఎంతకాలం బతుకుతాడంట? 100. ఎందుకని? సంఘము అనండి, సంఘం. బికాస్ ఆఫ్ ద చర్చ్. పౌలు కొరింథీయుల 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి తన తండ్రి భార్యతో వ్యభిచారం చేస్తున్నాడు. ఏం చేస్తాడు? సంఘంలోని వాడిని సంఘం నుంచి బయట పెట్టేయమంటాడు. ఎందుకు? వాడు ఇంత పాపం చేస్తున్న సంఘంలో ఉంటే సైతానుడు వాడిని చంపలేడు. ఎందుకు? సంఘము కాపుదల. కానీ వాడు ఎప్పుడైతే బయటకు వచ్చి పశ్చాత్తాపడ్డాడో, 2 కొరింథీయులు ఏమంటాడు? వాడు పశ్చాత్తాపడ్డాడో చాలు, వాడిని మళ్ళా తిరిగి సంఘములో పెట్టాయి. ఎంతమందికి అర్థమైంది ఇది? దీస్ ఆర్ మిస్టరీస్. దీస్ ఆర్ గ్రేట్ మిస్టరీస్ విచ్ విల్ హెల్ప్ యూ టు స్టే ఇన్ ద చర్చ్. సంఘం అంటే ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రొటెక్షన్. సంఘానికి నువ్వు అనుకోవచ్చేమో గుడికి వెళ్ళొస్తుంది క్రైస్తవులని, వాడికి తెలీదు నువ్వు ఎంత పవర్ఫుల్. పక్కన చెప్పండి, నేను చాలా పవర్ఫుల్ అనండి. ఎందుకు? ఇక్కడ కూర్చున్నందుకు. ఇక్కడ అవిధేయుడు అయినా సరే ఇక్కడ కూర్చున్నావా, నువ్వు కూడా పవర్ఫుల్లే. నీకేం చెప్పని అర్థం కాలేదా? వాక్యం పాటించట్లేదా? అయినా పవర్ఫుల్లే. నువ్వు విధేయతగా ఉన్నావా? అన్ని వింటున్నా, వాక్యం అర్థమవుతుందా? సూపర్ పవర్ఫుల్ నువ్వు. యు ఆర్ గెటింగ్ మీ నౌ? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్. అందులో రక్తము అనండి, బికాస్ యు ఆర్ స్టిల్ కవర్డ్ బై ద బ్లడ్. నువ్వు తిట్టుకుంటూ, నోవాన్ని తిట్టుకుంటూ వాడెక్కావు, అయినా బతికావా లేదా? బతిక. అల్లుళ్ళు అనుకున్నారు, ఈ డేటండి మెంటలోడు అనుకున్నారు. అల్లుళ్ళు, నోవా అల్లుళ్ళు మెంటలోడు అనుకున్నారు. కానీ వాడెక్కిన తర్వాత వర్షం వచ్చింది, వాళ్ళు కూడా బతికారా లేదా? యా. సో నోవా ఒక్కడే నీతిమంతుడు. వాళ్ళ ఇంట్లో ఆవిడ కూడా అనుకుంది, మా ఆయనకి మెంటలు ఏం చేస్తాం చెప్పి నేను ఇసుకుపోయాను అనుకుంటుంది ఆవిడ. ఆయన పిచ్చోళ్ళ కడుతున్నాడు వాడా అని. అతన్ని తిట్టుకున్న అతనితో వాడెక్కారు గనక. అలాగే నీకంత విశ్వాసం లేకపోయినా, నీవు మారకపోయినా, సంఘంలో ఉన్నావు గనక నీకు ఎంతో కొంత ఆశీర్వాదము. సీ ద పవర్ ఆఫ్ ద చర్చ్. అందుకే దావీదు అంటాడు, నీ గుమ్మముల వద్దైనా ఉంటానయ్యా. ఆ సామర్థ్యం వేరు. యు నో ద పవర్ అట్ ద గేట్స్ ఆఫ్ ద చర్చ్. చదవండి. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించరు. అంటే ఏంటి? కబ్జాలు ఉండవు. ఏముండవు? ఇప్పుడు చూడండి, ఇల్లే తాళం వేసి వెళ్ళిపోగలవా? కబ్జా చేసేది ఎవరో ఒకరు ఉండాలి. ఎవరికి ఎక్కువ కాలం పెట్టి మళ్ళీ ఆడేదో కొట్టుకేసి పెట్టి కబ్జా చేసేస్తాడు. సంఘస్థులు ఇల్లు ఎవరో పట్టుకోరంట. డివైన్ ప్రొటెక్షన్ ఫర్ చర్చ్ ఫోక్స్. చదవండి. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ముందురు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతే అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. రాబో రోజుల్లో సంఘము ఎత్తబడే ముందు ఎలా ఉంటదంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఎలా లేదు. ఇప్పుడు భయం. సంఘం భయపడుతుంది ఇప్పుడు. అంటే వధువు ఇంకా తయారైందా? తయారవ్వలే. వధువు తయారైతే ప్రపంచం అంతా తెలుస్తుందంట. చదవము. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని. ఎక్కడంట? పరిశుద్ధ పర్వతం. అందరూ చెప్పండి, లాంగ్ లైఫ్ అనండి.
యా, అంటే రాకడకు ముందు సంఘస్థులు ఏ ఏ ఆశీర్వాదం పొందుకుంటారు? దీర్ఘాయువు అనండి. అంటే సంఘములో లోకములో ఆశీర్వదించబడినోడు కంటే ఎక్కువ బతుకుతాడంట. సంఘములో బాలుడు కూడా ఎంతకాలం బతుకుతాడంట? 100 ఏళ్ళు. దీర్ఘాయుషు అనండి. మెన్ గాడ్ విల్ చేంజ్. ఇది ఇప్పుడు దాకా ఎందుకు జరగలేదు? ఇది మీరు వినలేదు, దీని గురించి ప్రార్థించలేదు. ఆయనేమో ఘనత ప్రభావములతో జయింపజేసి తీసుకెళ్తాడంట, ఘనపరిచి తీసుకెళ్తాడంట. వస్తేదాట్నా పద మనం సిద్ధపడదామనండి. ఇవన్నీ మనకు తెలియక, వీటి విషయమై ప్రార్థించక మనం సిద్ధపడలేదు. ఈ రోజు నుంచి ఇవన్నీ మీ జీవితంలో జరుగును గాక. దిస్ విల్ బిగిన్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. ఎందుకు? దేని గురించి అయితే నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టావో అది నీ జీవితంలో అప్పుడు నుంచి ఆరంభమవును గాక. ఆలస్యం అవ్వచ్చు. చూడండి, దానియేలు ప్రార్థించి మోకాళ్ళు భూమిని తాకిన వెంటనే దూత బయలుదేరిపోయిందంట. మధ్యాకాశంలో కొంత దూరం ఆగింది కానీ వస్తుంది. ఈ రోజు ప్రార్థించినప్పుడు ఆరంభం అయిపోయాయి, కొంతకాలానికి నీ దేహానికి వస్తాయి అని. As soon as you pray, they will be released from heaven. It will take time. It will come to pass. It will come to pass. It will come to pass. When a man of God is under attack, the whole planet will be blessed. Why an attack? ఎందుకు అటాక్ అన్న పక్కలతోటి? నీలో ఉండేదాన్ని బయటికి తీయడానికే అటాక్. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నీలో అది పెట్టాడు. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ యూ అవుట్, హీ విల్ రిలీజ్ ఎన్ అటాక్. చూడండి, దావీదులో ఏం పెట్టాడు? దావీదులో గొప్ప శక్తిమంతుడిని పెట్టాడు. అందుకే దావీదు ముందు ఎవరిని పెట్టాడు? ఎలుగుబంటిని పెట్టాడు. తర్వాత ఎవరిని పెట్టాడు? సింహాన్ని పెట్టాడు. తర్వాత ఎవరిని పెట్టాడు? గొలియాతుని పెట్టాడు. నీకెందుకో ఎన్ని ఉన్నాయంటే నీలో ఉండేవాడు బయటికి రావడం కోసమే. ద అటాక్ ఆఫ్ బేర్స్, లయన్స్ అండ్ గొలియాత్స్ ఈస్ టు బ్రింగ్ ద గ్రేట్ మ్యాన్ ఇన్ యూ. అందరూ చెప్పండి, గొలియాత్ కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. ఆయన బయటికి తీయడానికే నీ ముందు గొలియాత్ ఉన్నాడు. యు సీ దట్ నౌ? యా, మొదట దేవుని రాజ్యం ఎదుగుడు, తర్వాత అవన్నీ. చాలా మందికి భూలోకంలో ఉన్న అవసరాలు 90% తీరిపోతాయి. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి ఫుల్ఫిల్. మనము చూసింది ఫలాలు, వరాలు. అవునా? గలతీయుల్లోనేమో ఫలాలు, కొరింథీయుల్లోనేమో వరాలు. ఈ వరాలు ఫలాలు ఎవరికో తెలుసా? పసిపిల్లలకే. హానోకు ఆదాము నుంచి ఎన్నోడు? 14 తీయండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. అంటే ఆదాము నుంచి ఎన్నోవాడు హానోకు? 7వాడు. ఓకే, రైట్. 7 అనేది దేవుని సంఖ్య. ఎంతమందికి తెలిసింది 7 అనేది దేవుని సంఖ్య? దేవుడు ముగించేటువంటి సంఖ్య. ఆదివారం 7 చాలు, విశ్రాంతి అంటున్నాడు. వారానికి ఎన్ని రోజులు? 7. సాబాత్ దినము 7వ రోజు. ఓకే, సరే. ఇప్పుడు దాకా బైబిల్ ప్రకారము ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు 8,000 సంవత్సరాలు అయినట్టు? 6,000 సంవత్సరాలు. అబ్రహాము వరకు 2,000, యేసుప్రభు వారి వరకు 4,000. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత 8,000 సంవత్సరం ఇది? 2,000. అంటే 4, 2,000 ఎన్ని వేలు? 6,000. ఇది ఎన్నో యుగం? ఇది యుగం అంటే 1000 సంవత్సరాలు. మొదటిది, రెండుది, 6వ యుగం అయిపోయింది. ఈ బైబిల్ ప్రకారం చూసుకుంటే, ఆదాము వయసు ప్రకారం చూసుకుంటే ఇది ఎన్నో యుగం? 7వ యుగం. 18 సంవత్సరాలు. 18 అనేది దేనికి చిహ్నం? మనిషి పెద్దోడయ్యాడు. 18 ఈజ్ ద గవర్నమెంట్ రూల్ ప్రకారం 18 ఈజ్ అడల్ట్ ఏజ్ అడల్ట్. ఇది 19. అందుకే దేవుడు 7,000వ సంవత్సరం 7వ యుగంలో ఆరంభంలోనే దేవుడు వధువును సిద్ధపరిచి హానోకు లాగా పైకి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పవర్ఫుల్, ప్రాఫెటిక్ మిరకల్. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే 7వ యుగములో ఎలా త్వరగా వస్తాడనే మర్మాలన్నీ సంఘానికి బోధించి మిమ్మల్ని హెచ్చించి రారాజు తీసుకెళ్ళిపోయే కాలం వచ్చింది. అందుకే ఈ మర్మాలన్నీ మనకు బయలుపరుస్తున్నాడు. ఈ తరమునకు ఈ వాక్యము మీ హృదయములోకి వెళ్ళును గాక. వధువు రెడీ అయిపోయింది. గెటింగ్ రెడీ, యూఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. వధువా, మీ సమయం ఆరంభమైంది. ద లార్డ్ హస్ బిగన్ యువర్ టైమ్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్యా, ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. యెహోవా రాఫా, నీ బిడ్డలను ముట్టి మీరు స్వస్థపరచండి. ఇదిగో ఈరోజు నీ వాక్యంలో సెలవిచ్చున్నావయ్యా. ఇదిగో
నా దేహములో బాగులేదని సంఘములో ఒకడు కూడా అన్నాడు, వాడి పాపము పరిహరించబడ్డది. ఇది వధువు యొక్క ప్రధానమైనటువంటి లక్షణమయ్యా. కానీ మా దేహంలో అనేక ఇబ్బందులు ఉన్నాయ్యా. ఇదిగో ఒక బాధ లేనివాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరయ్యా. అందరిలో ఏదో ఒక బాధ ఉందయ్యా. ఇదిగో ఈరోజు మమ్మలను సిద్ధపరచండి. ఇదిగో తల నుంచి అరికాలు వరకు ప్రతి రోగాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కండరాల్లో వ్యాధి, లివర్లో వ్యాధి, కిడ్నీల్లో వ్యాధి, పేగుల్లో వ్యాధి, రక్తములో వ్యాధి, ప్రతి విధమైన కనుచూపును సరళము చేయండి. చెవి నొప్పిని, నోటి నొప్పిని, పంటి నొప్పిని, అలర్జీలను, ఊపిరితిత్తులను, దగ్గు, జలుబు, ఆస్తమా, ఇస్నోఫీలియా, బ్రాంకైటిస్, కిడ్నీ సమస్య, గుండె జబ్బు, లివర్ సమస్య, పేగుల్లో సమస్య, ఎముకలు, రక్తము, మాంసము, ప్రతి వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్ నజరేయుడైన పరిపూర్ణ స్వస్థత కలిగినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.